వైసీపీ నేతకు మతి భ్రమించిందంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏడాది తర్వాత మాజీ ఎమ్మెల్యేకు ట్యాంపరింగ్ గుర్తుకు వచ్చిందా అని విమర్శించారు. తాను ప్రజల అభిప్రాయం మేరకు వారి నమ్మకంతోనే గెలిచానని రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెట్టిన పోస్టులు చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులకు మతి భ్రమించిందో లేదో వాళ్ళు హాస్పిటల్కి పోతే తెలుస్తుంది. ముఖ్యంగా 4వ తారీఖు ప్రభుత్వం ఏర్పాటయ్యి కొత్తగా శాసనసభ్యులు ఎన్నికై సంవత్సరం కావస్తుంది. 175 నియోజకవర్గాల్లో ఎవరికీ లేని విధంగా రాయచోటి శాసనసభ్యునికి మాత్రమే, మాజీ శాసనసభ్యునికి మాత్రమే ఒకటి గుర్తొచ్చింది, ట్యాంపరింగ్ జరిగిందని. ఈ సంవత్సరంలో అన్నీ చెప్పేసినారు. 3 పార్టీలు ఏకమైనాయి, మమ్మల్ని ఓడించారని ఒక పక్కల, ఒక అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని ఒక పక్కల, ఇవన్నీ చెప్పడం అయిపోయింది. కానీ ఇప్పుడు కొత్తగా రాయచోటిలో వైసీపీకి సాంప్రదాయబద్ధంగా 93,000 ఓట్లు ఉన్నాయంట. అవి 2014లో వచ్చినాయి, 2019లో వచ్చినాయి, అలాగే 2024లో వచ్చినాయి. తెలుగుదేశానికి 2019లో 62,000 ఓట్లుంటే ఇప్పుడు 90 చిల్లర ఎట్లొచ్చినాయని ఆయన అడుగుతున్నాడు. దానికి ప్రజల దగ్గరే సమాధానం ఉంది తప్పక, నేను ఇక్కడ శాసనసభ్యునిగా ఎన్నికైనా కేవలం ప్రజల ద్వారా, ప్రజల యొక్క మెప్పు పొంది, ప్రజల యొక్క నమ్మకంతోనే ఇక్కడ గెలవడం జరిగిందే తప్పక ఆయనలాగా మాకు సంవత్సరం తర్వాత ఈ డౌట్ను ఆయనకు నివృత్తి చేయాల్సిన బాధ్యత నాకైతే లేదు. ఏదైతే సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశాడో ఆ సోషల్ మీడియాలోనే చాలామంది నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయి సంవత్సరం అయిపోయింది. ప్రతిపక్ష హోదాలో 360 రోజుల్లో 30 రోజులు కూడా లేకుండా ఇక్కడ 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు రోజు రాయచోట్లో ఉన్న వ్యక్తి పదవి కోల్పోయిన తర్వాత నియోజకవర్గం బయటికి వెళ్ళిపోయి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని తెలియజేసుకుంటున్నాను.